గాజాలో శాంతి ఒప్పందం నేపథ్యంలో ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. గాజాలోని పౌరులపై దాడులు చేసేందుకు హమాస్ ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. హమాస్ దాడుల ప్రణాళిక గురించి తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే హమాస్ కు హెచ్చరికలు చేసింది. పాలస్తీనా పౌరులపై హమాస్ దాడి ప్రణాళిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని అమెరికా తెలిపింది. తమ మధ్యవర్తిత్వ ప్రయత్నాలతో సాధించిన పురోగతిని ఇది దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. హమాస్ ఈ దాడులకు పాల్పడితే గాజా ప్రజలను రక్షించడానికి కాల్పుల విరమణ సమగ్రతను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తమకు అందిన ఈ సమాచారాన్ని ఈజిప్ట్, ఖతార్, టర్కీ సహా శాంతి ఒప్పందానికి హామీగా ఉన్న దేశాలకు తెలియజేసినట్లు యుఎస్ తెలిపింది. చాలా కాలం యుద్దం తర్వాత కొన్ని రోజుల క్రితమే ఇజ్రాయెల్, హమాస్లు శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. ఒప్పందంలో భాగంగా హమాస్ ఇప్పటికే తన చెరలోని బందీలను విడుదల చేయగా ఇజ్రాయెల్ తమ వద్ద ఉన్న పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది. అయితే గాజాలో అంతర్గత రక్తపాతం కొనసాగితే లోపలకు చొరబడి చంపడం మినహా తమకు మరో మార్గం లేదని ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హమాస్ను హెచ్చరించారు. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చాక ఆ ప్రాంతంలో అంతర్గత హింస గురించి తాను గతంలో తక్కువగా అంచనా వేశానన్నారు. ఇలాంటి సమయంలో హమాస్ దాడులకు సంబంధించి తమ వద్ద పక్కా ప్రణాళిక ఉందంటూ యుఎస్ విదేశాంగ శాఖ పేర్కొనడం చర్చనీయాంశమైంది. గాజాలో శాంతి ఒప్పందం నేపథ్యంలో ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. గాజాలోని పౌరులపై దాడులు చేసేందుకు హమాస్ ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే ఆ ఒప్పందం అమల్లో ఉండగానే ఇప్పుడు కొత్త సమస్య తలెత్తింది. అమెరికా విదేశాంగ శాఖ తెలిపినటువంటి సమాచారం ప్రకారం హమాస్ గాజాలోని పాలస్తీనా పౌరులపైన దాడి చేయడానికి ప్రణాళికలు రచిస్తుంది అన్న విశ్వసనీయ సమాచారం తమకు ఉంది అంటూ అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది. అయితే ఈ ప్రణాళికలు నిజమైతే అది కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించడం అవుతుందని అమెరికా హెచ్చరించింది. ఇలాంటి దాడులు జరిగితే గాజా ప్రజలను రక్షించడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా అమెరికా హెచ్చరించింది. అమెరికా ఈ సమాచారం గురించి ఈజిప్ట్, ఖతార్, టర్కీ వంటి దేశాలు కూడా తెలిపింది. ఈ దేశాలే గాజా శాంతి ఒప్పందానికి మధ్యవర్తులుగా ఉన్నందున పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కొన్ని రోజుల క్రితం కుదిరినటువంటి ఈ శాంతి ఒప్పందం ప్రకారం హమాస్ తన చెరలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసింది. దానికి ప్రతిగా ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. ఈ మార్పుల తర్వాత గాజాలో కొంత శాంతి నెలకొంటుందని కూడా అందరూ భావించారు. కానీ ఇప్పుడు చూస్తే అమెరికా చెబుతున్నటువంటి ఈ కొత్త సమాచారం వల్ల పరిస్థితి మళ్ళీ గందరగోళంగా మారిందని అర్థమవుతుంది. హమాస్ నిజంగానే పౌరులపైన దాడి చేస్తే అది కేవలం ఒప్పంద ఉల్లంఘన మాత్రమే కాకుండా గాజా ప్రాంతంలో మళ్లీ యుద్ధ పరిస్థితులు చెలరేగే అవకాశం ఉంది అన్నది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ విషయం పైన స్పందించారు. గాజాలో అంతర్గత హింసను తక్కువగా అంచనా వేశాము. హమాస్ మళ్లీ పౌరులపై కనుక దాడి చేస్తే గాజా ప్రజలను రక్షించుకోవడానికి అమెరికా నిశ్చయంగా చర్యలు తీసుకుంటుంది అని ఆయన హెచ్చరికలు కూడా చేశారు. మొత్తానికైతే గాజాలో శాంతి ఒప్పందం కుదిరినా పరిస్థితి ఇంకా అక్కడ సద్దుమణగలేదు. హమాస్ లోని కొన్ని వర్గాలు అంతర్గతంగా దాడి ప్రణాళికలు చేస్తున్నాయన్న అనుమానం అయితే ఉంది. అమెరికా ఈ విషయం గురించి హెచ్చరించింది. హమాస్ కనుక దాడి చేస్తే అంతర్జాతీయ జోక్యం తప్పదని కూడా అమెరికా హెచ్చరించినటువంటి పరిస్థితి మనం చూసాం. గతంలో ఏదైతే గాజాలో నెలల తరబడి జరిగినటువంటి యుద్ధం, రక్తపాతం తర్వాత ఇజ్రాయెల్, హమాస్, పాలస్తీనా మిలిటెంట్ సంస్థ అయినటువంటి హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారంగా ఈ ఒప్పందం ప్రధానంగా ఈజిప్ట్, ఖతార్, టర్కీ, అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగింది. కాల్పుల విరమణ జరపాలి, రెండు వైపు నుంచి సీజ్ ఫైర్, ఇరువైపులా దాడులు, బాంబులు, క్షిపణి ప్రయోగాలు ఇవన్నీ కూడా పూర్తిగా ఆపాలి. ఎటువంటి ప్రతీకార చర్యలు కూడా చేపట్టకూడదు. బందీల విడుదలను కూడా హమాస్ తన చెరలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టాలి. దానికి ప్రతిగా ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా
ఖైదీలను విడుదల చేయాలి. ఆ మేరకు అయితే కొంతమంది ఖైదీలను అయితే విడుదల చేశారు. ఇంకా గాజాలో యుద్ధం వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి ప్రజలకు ఆహారం, ఔషధాలు, త్రాగునీరు వంటి సహాయం కూడా అందజేశారు. పునర్నిర్మాణం కూడా చేపడుతున్నారు. రీకన్స్ట్రక్షన్ గాజాలో ధ్వంసమైనటువంటి ప్రాంతాలను ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి నిర్మించడానికి అంతర్జాతీయ నిధులను కూడా ఉపయోగిస్తున్నారు. దీనికి ఈజిప్ట్, అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ పర్యవేక్షణ కూడా ఉంటుంది. సో ప్రస్తుతం అయితే ఈ శాంతి ఒప్పందం అమలు అవుతున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఉద్రిక్తత అయితే కొనసాగుతుంది. హమాస్ లోని కొన్ని వర్గాలు ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నది ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి సమాచారం. దీనిపైనే అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తుంది. హమాస్ కొంతమంది నేతలు గాజాలో ఉన్నటువంటి పాలస్తీనా పౌరులపైన దాడి చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారనే విషయం సమాచారం ప్రకారం ఉంది. కాబట్టి అలా చేస్తే తప్పకుండా అది ఒప్పందానికి వ్యతిరేక చర్య అవుతుంది. కాబట్టి తాము కూడా రంగంలోకి దిగాల్సి ఉంటుందని అమెరికా తాజాగా హెచ్చరించింది. యామిని. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.